వెల్కమ్ బ్యాక్ ఆర్కే ఆల్రౌండర్. ఈ రోజు మనం వచ్చేసి దుల్పేటలో ఉన్నాం. దుల్పేటలో వైష్ణోదేవి ట్రేడర్స్ దగ్గర ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. గణేశుడు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చున్నట్టు బాగుంది ఫ్రెండ్స్. మనకి సైడ్ లోకి వచ్చేసి సింహాలు ఉన్నాయి, టూ సైడ్స్. బ్యాక్గ్రౌండ్ మనకి సింహాసనం దగ్గర మనకి వైష్ణవిదేవి ఉన్నారు. లుకింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ కవర్ ఉండడం వల్ల అంత పర్ఫెక్ట్ గా కనిపించట్లేదు. లైవ్ గా చూసైతే ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి వచ్చాక మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, కానీ లుకింగ్ మాత్రం చాలా బాగుంది. పంచా కూడా కలరింగ్ బాగా ఇచ్చారు, ఫినిషింగ్. నెయిల్ పాలిష్ కూడా మనకి ఉంది. ఈ గణేష్ ప్రైస్ వచ్చేసి మనకి 1,90,000 ఉంది. వచ్చాక మనకి ఇక్కడ మాట్లాడుకోవచ్చు ప్రైసింగ్ కూడా. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో గణేశుడు ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ మన శ్రీరాముల వారు, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా ఉన్నారు. యుద్ధం చేస్తున్నట్టు చాలా బాగుంది గణేశుని ఫినిషింగ్ కూడా. చూడండి ఫినిషింగ్ ఇట్లా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ రైట్ సైడ్ లో రాముడు, లెఫ్ట్ సైడ్ లో లక్ష్మణుడు, వినాయకుని పైన హనుమంతుడు. చాలా బాగుంది. ఈ గణేష్ వచ్చేసి మనకి 85,000 చెప్పారు. ఇదే పక్కకున్న మన కృష్ణునితో ఉన్న గణేశుడు 75,000 చెప్పారు ప్రైసింగ్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఒక అడవిలో కూర్చున్నట్టు బాగుంది లుకింగ్. బాగా రాధాకృష్ణుల రూపంలో చాలా బాగుంది. ఇక్కడ వచ్చి మనకి జింక కూడా ఉంది. జింక పక్కకి మనకు మూషికుడు కూడా ఉన్నారు. కింగ్ బాగుంది. ఇక్కడ సైడ్ కి మన ఆవు ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి మనకి నెమలి కూడా ఉంది. ఆల్మోస్ట్ మనకి కృష్ణుడు రియల్ గా ఎలా ఉంటుండేనో అలా ఒక చూపించారు మన గణేషుని. ఇక్కడ బయట కూడా ఆల్మోస్ట్ గణేషుని బయట కూడా పెట్టారు, కానీ పెయింటింగ్ ఇంకా ఫినిషింగ్ కాలేదు. జస్ట్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి అని మనకు చూడడానికి కోసం అని కూడా బయట పెట్టారు. ఒక్కొక్క మోడల్స్ బాగున్నాయి. ఇక్కడ గరుడు మీద గణేశుడు, గరుష్మంతుడి మీద గణపతి కూర్చొని ఉన్నారు. గరుత్మంతుడిని చాలా వైలెంట్ గా చూపిస్తున్నాడు దీంట్లో. మాస్క్ వేసేసి. ఓకే, మనం నెక్స్ట్ ఇంకొక షెడ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ మనకి ప్రైజెస్ కనుక్కోవడానికి లేదు, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఒకవేళ మీరు కనుక్కోవాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ధ్రువ్ సింగ్ కళాకారులో ఉన్నాం. ఒకసారి లోపల గణేష్ ఎంత దాకా చేస్తాం. మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ సోలపు టైప్ గణేశుడు ఉన్నారు. ఇది మన రాముని అవతారంలో ఉంటారు ఈ గణేశుడు, కానీ కరెక్ట్ ఎలా అనేది నాకు కూడా క్లారిటీ లేదు. కానీ ఇది మన రాముని లాగా పక్కనే లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు వారు ఉన్నారు. మొత్తం ఒక సెట్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న 6-7 ఫీట్స్ గణేశుడు ఉన్నాయి. అన్న ప్రైస్ ప్రైస్ 28. ఈ గణేష్ వచ్చేసి మనకి 28,000 ఉంది. సేమ్ అన్న డిఫరెంట్ ఉన్నాయి ప్రైజెస్? ఈ మూడు సేమ్. ఇది మనకి 30,000 ఉంది, వచ్చేసి మనకి 6 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ దానా 85. ఈ గణేష్ వచ్చి మనకి 85,000 ఉంది. ఓకే, మన గణేష్ ప్రిపేర్ చేశాక తీస్తున్నారు అవన్నీ ప్లాస్టిక్. ది స్టార్టింగ్, ది కంప్లీట్ అయ్యాక. చాలా వరకు పెయింటింగ్స్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు.
రాజేష్ గల్లీలో ఈ గణేష్ పెడదామని చూస్తున్నారంట. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ రా రాజేష్. ఏంటిదన్నా అంటే ఈ గణేష్ని పెడదామన్నావు కదా. మన గల్లీలో దొరుకుతుందా అన్న? బయట వేయాలి షెడ్ ఇక. ఓకే, ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఓకే ఓకే, ఈ గణేష్ వచ్చేసి మనకి సేమ్ పైన వచ్చేసి మనకి దుర్గాదేవి వస్తారు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్, ఎందుకంటే మన పైన షెడ్ తాకుతుంది కాబట్టి ఆపారనుకుంటా. సేమ్ ఇక్కడ కూడా పైన కిరీటం దగ్గర ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, వస్తుంది. ఓకే, ఇంకా మనకి బయట ఎక్కువ పెట్టలేదు, కొన్ని కొన్నే ఉన్నాయి. పండుగకి ఇంకొచ్చి మనకి 29 డేస్ ఉంది. ఈ 29 డేస్ లో అంటే మనకి ఇంకొక 15 డేస్ లో ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ చేసేస్తారు. కలరింగ్స్ కూడా అయిపోతాయి. చూసుకుందాం. సో మనకి 15,000 ఉంది, సేమ్ మోడల్స్ రెండు. ఓకే, గణేష్ డ్యామేజ్, ఆ గణేష్ ని మంచిగా రెడీ చేసి రీసేల్ చేస్తారు. ఓ ఇక్కడే రోడ్ కన్స్ట్రక్షన్, ఇక్కడే గణేషుల్లా. ఫ్రెండ్స్ ఇప్పుడే చూస్తున్నాము, గణేష్ ఇంకా 1 month ముందే తీసుకెళ్తున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనం రవీందర్ సింగ్ కళాకార్ లో ఉన్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి గణేశుడు 2.5 lakhs చెప్పారు. గణేశుడు గారు కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు, కానీ లుకింగ్ బాగుంది. గణేషుని పంచ్ వచ్చేసి మన క్లాత్ తోనే ఉంది. మరీ ఓవర్ పెయింటింగ్ కాకుండా సింపుల్ గా లుకింగ్ చాలా అంటే చాలా బాగుంది. మనకి బ్యాక్గ్రౌండ్ మన కోసం బ్రో మూవింగ్ చేసి చూపించారు, బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతుంది. మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిషన్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకి మిషన్ మొత్తం ఆన్ చేయలేదు, జస్ట్ చూపిస్తున్నారు శాంపుల్ కోసం. గణేష్ వచ్చి ప్రైస్ 2.5 lakhs చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మీకు చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి రాముని అవతారంలో గణేశుడు ఉన్నారు. ఒక పక్క ఏనుగు, ఒక పక్క మూషికుడు. గణేశుడు నించొని ఉన్నారు. ఈ చేతిలో బాణము, ఈ చేతిలో విల్లు, అక్కడ లడ్డు చేతి ఉంది మనకి. హైట్ వచ్చేసి మనకి 9 feet ఉంటుంది గణేశుడు. ప్రైసింగ్ వచ్చేసి 25,000 చెప్తున్నారు. వచ్చాక మనం ఇక్కడ ప్రైస్ మాట్లాడుకోవచ్చు. ఈ గణేశుని ప్రైస్ వచ్చేసి 35,000 గణేష్. ఈ గణేశుని హైట్ వచ్చేసి 10 feet ఉంటుంది. పక్కన 2 పులులతో కూర్చొని ఉన్నారు గణేశుడు. గణేష్ ఈ షెడ్ లో మొత్తం రాముని అవతారంలో ప్లస్ మన సింహాసనం మీద కూర్చున్న గణేశుడులు ఉన్నాయి. మన నందన హేమ మూర్తి కళాకారు దగ్గర ఉన్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మన మహాభారతంలో శ్రీకృష్ణుడు మన అర్జునునికి బోధిస్తున్న సన్నివేశం ఇది, చూడండి. పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. ఇంకొక 2-3 days లో మనకి పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అవుతాయి. అప్పుడు వచ్చి మనం ఒకసారి మళ్ళీ నెక్స్ట్ వీడియో క్లారిటీ కలరింగ్స్ తో చూస్తున్నాం. ఫ్రెండ్స్ ఇది గణేష్ వచ్చి మనకి 31,000 చెప్పారు. హైట్ వచ్చేసి మనకి 10 feet ఉంటుంది గణేష్. మొబైల్ నెంబర్ వచ్చేసి ఈ గణేష్ మనకి 45,000 ఉంటుంది. హైట్ వచ్చేసి 12 feet ఉంటుంది. గణేష్ వచ్చి 6 feet ఉంటుంది. ఈ గణేష్ వచ్చి మనకి 6 feet ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 21,000 చెప్పారు. మిగతా మోడల్స్ అన్ని సేమ్ లుకింగ్, సేమ్ మోడల్స్, కలర్స్ ఒక్కటి సేమ్.
చూడండి ఫ్రెండ్స్, మనకి హనుమంతుని ప్లేస్ లో గణేష్ ముఖం పెట్టి తయారు చేస్తున్నారు. ఈసారి అయితే రేట్స్ చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. వచ్చి చూసుకోవాలి పండుగ టైం వరకు మనం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి గణేశుడు గణేశుని పైన చిన్న చిన్న గణపతులతో ఉంది. ఒక్కొక్క గణపతి ఒక్కొక్క మ్యూజిక్ తో వాయిస్తున్నట్టు చాలా అంటే చాలా లుకింగ్ చాలా బాగుంది. ఫినిషింగ్ అయ్యాక మనకి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వచ్చేసి మనకి గణేశుడు 12 ఫీట్స్ ఉంటారు. ప్రైస్ ఎంత? 65,000 చెప్తున్నారు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. పక్కన మనకి శ్రీరాములు వారు ఉన్నారు. గణేష్ మనకి 65,000 చెప్పారు. బిల్డింగ్ కట్టి కూడా బిల్డింగ్ పై నుంచే గణేష్ తయారు చేస్తున్నారు. కదండి, ఒకసారి గణేష్ ప్రైజింగ్ ఎంత అనుకుందాం. అంకుల్ ఎంత అంకుల్? 22,000 చెప్తున్నారు గణేష్ ప్రైజింగ్ వచ్చి. గణేశుడు వచ్చేసి మనకి హైట్ 7 ఫీట్స్ ఉంటుంది. పర్వతాల మీద గణేశుడు కూర్చున్నారు. నంది వెనకకేలు వచ్చి ఉంది. మనకి సైడ్ లో శివుడు లింగ అవతారంలో ఉన్నారు. పాము పడగలతో. ఈ గణేష్ పక్కకి వచ్చాక మనకి పక్కనే అలాగే నంది మీద కూర్చొని ఉన్నారు గణేశుడు. ఈ గణేష్ వచ్చి మనకి సేమ్ 22 చెప్పారు ప్రైసింగ్. హైట్ వచ్చేసి మనకి 7 ఫీట్స్ ఉంటుంది గణేశుడు. రెండు శివుని అవతారంలోనే కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎంత ఈ గణేష్ వచ్చి మనకి 45,000 ఉంది. హైట్ వచ్చి మనకి 7 ఫీట్స్ ఉంటుంది గణేశుడు. పక్కదా 35, అది 35,000. ఈ గణేష్ వచ్చి మనకి 35,000 ఉంది. పగిడితో ఉంటుంది. చాలా లుకింగ్ బాగుంది. ఫినిషింగ్ మన క్లాత్ తో ఇచ్చారు. గణేష్ వచ్చి మనకి బ్లూ కలర్ లో ఉంది. నెయిల్ పాలిష్ కూడా ఉంది. మనకి మెయిన్ లా పంచ్ వచ్చేసి మనకి క్లాతే. మనకి డైరెక్ట్ చూస్తే ఇంకా అట్రాక్షన్ చాలా బాగుంటుంది. గణేష్ 35,000 చెప్పారు ఈ గణేష్ కు. ఈ గణేష్ వచ్చి మనకి 30,000. సేమ్ అలాగే క్లాత్స్ తో ఉన్నది. పంచ అయినా మనకి టవాల్ అయినా ఏదైనా. పగిడి ఉంది మనకి పైన. కిరీటం పైన పగిడి పెట్టారు. కుందన్స్ తో చాలా లుకింగ్ చాలా బాగుంది. ఈ గణేష్ వచ్చి మనకి 7 ఫీట్స్ ఉంటుంది. 30,000 చెప్పారు ప్రైస్. వచ్చి మనం మాట్లాడుకోవచ్చు ప్రైజింగ్ ఏమైనా ఉంటే. మనకి ఈ పంచముఖ గణేశుడు వచ్చి 45,000. హైట్ వచ్చి 10 ఫీట్స్ ఉంటుంది. ఈ గణేష్ వచ్చి మనకి 35,000 ఉంది. హైట్ వచ్చి 8 ఫీట్స్ ఉంటుంది గణేశుడు. మొత్తం కుందన్స్ తో చెంకి వేసి చాలా లుకింగ్ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. చూసుకోవచ్చు మనం. మొత్తం మన ఆభరణాలు వచ్చి మన సిల్వర్ కలర్ లో ఉన్నాయి. కానీ మనకి నెయిల్ పాలిష్ ఉంది కానీ మెయిన్ది అనేది మనకి ఫినిషింగ్ ఇవ్వలేదు. ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు గణేష్. 15. ఈ గణేష్ వచ్చి మనకి 15,000 చెప్తున్నారు ప్రైస్. హైట్ వచ్చి మనకి 6 ఫీట్స్ ఉంటుంది గణేష్. ఈ గణేష్ ప్రైసింగ్ వచ్చి మనకి 65,000 చెప్తున్నారు. హైట్ వచ్చేసి మనకి 12 ఫీట్స్ ఉంటుంది గణేశుడు. మనకి హైట్ 12 ఫీట్స్, వెడల్పు వచ్చేసి మనకు ఒక 8 ఫీట్స్ ఉంటుంది గణేశుడు. 65,000 ప్రైస్ చెప్పారు. మనకి అయోధ్యలో ఉన్న బాలరాముడు అవతారంలో రాముడు వారు ఉన్నారు.
పక్కన మన గణేశుడు ఉన్నారు. బ్యాక్ సైడ్ అయోధ్య ఎలా ఉంటుందో మనకి అయోధ్య మందిరం లాగా బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. గణేష్ వచ్చి మనకి 26,000 మనకి 7 feet ఉంటుంది. మన గారు అయోధ్య ఫెస్టివల్ యుద్ధం తెచ్చినట్టు చాలా బాగుంటుంది. అన్న యూట్యూబ్ 24,000 ఉంది అన్న. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకో షెడ్కి వచ్చాం. షెడ్ నేమ్ అనేది ఇక్కడ లేదు, సారీ ఏమనుకోవద్దు. గణేష్ లుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా సోలాపూర్ టైప్ లో ఉన్నాయి. గణేశుడు ఫినిషింగ్ ఇచ్చి క్లాత్ ఇచ్చారు మొత్తం మనకి పంచ దగ్గర వాటి దగ్గర. ఇక్కడ ఏదో మనకి కొత్తగా ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్. మన గణేషుని బొజ్జ నుంచి మనకి చేతిలోకి అక్కడ నాకు తెలిసి బ్రహ్మ వస్తారనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ శ్రీరాముని అవతారంలో ఉన్నారు. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ లో గణేశుడు, గణేశుని పక్కన నందీశ్వరుని మీద శివుడు తాండవం చేస్తున్నట్టు లుకింగ్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక్కడ పెయింటింగ్ అయ్యింది. కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా మనకి గణేశుని దగ్గర చూసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఈ షెడ్ లో మనకు వచ్చేసి మొత్తం సోలాపూర్ మోడల్స్ లో ఉన్నాయి గణేశులు. అన్న ఎంతనే ప్రైస్? ప్రైస్ ఎంత? 85. ఈ గణేష్ ప్రైస్ వచ్చేసి మనకి 85,000 ఉంది. కృష్ణుని గణేష్ ప్రైస్ ఈ బడా గణేష్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా ఫినిషింగ్, చాలా వర్క్ చాలా ఉంది గణేష్ దగ్గర. బ్యాక్గ్రౌండ్ లో మనకి అయోధ్య సెట్ వచ్చింది. ఇక్కడ పక్కకు వచ్చేసి మన రాముని అవతారంలో హనుమంతుడు గారు వచ్చారు. గణేష్ చూసుకున్నట్టయితే వర్క్ చాలా ఉంది, కానీ ఫినిషింగ్ ఎక్కడ ఏ మాత్రం మిస్టేక్ కాకుండా చాలా బాగా ఇచ్చారు. మీకు ఫుల్ చూపించడం ట్రై చేస్తాను కాబట్టి. చూడండి, గణేశుడు మనకి టోటల్ హైట్ వచ్చేసి మనకు ఒక 18 feet ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ గణేషుని పక్కకి చూసుకుంటే మనకి శ్రీకృష్ణుని అవతారంలో గణేశుడు ఉన్నారు. కింద కాలుని వధిస్తున్నట్టు అవతారం ఉంది. మన కళ్ళలోకి వెళ్ళి మనకి లైటింగ్స్ సెట్ చేశారు. చిన్న ప్రాబ్లం అనుకుంటా, మొత్తం రావట్లేదు, కానీ కాలుని వధిస్తున్నట్టు శ్రీకృష్ణ వారు ఉన్నారు. ఈ గణేషుని ప్రైస్ వచ్చేసి 85,000 అంట. ఇంకొక షెడ్కి వచ్చాం. ఇక్కడే ఈ షెడ్ లో మనకు మొత్తం సోలాపూర్ మోడల్స్ లో ఉన్నాయి. ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి. ఒకటి డమరకం మీద నాట్యం ఆడుతున్నట్టు, ఒక డమరకం మీద కూర్చున్నట్టు, ఒకటి డమరకం మీద కూర్చొని సింహాసనం లా గణేశుని ఇక్కడ ఉంది. పక్కకు వచ్చేసి మనకి నాగు పాముల మీద గణేశుడు కూర్చున్నారు. పైకి పడగలు విప్పిన పాములు ఉన్నాయి. ఇంకా పక్కన చూసుకుంటే గణేశుడు పులి పక్కన సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఇంకా సెట్ చేయలేదు. ఇక్కడ మొత్తం సేమ్ ఉన్నాయి. పక్కకు వచ్చేసుకుంటే మనకి త్రిముఖ గణపతి ఉన్నారు. పంచ వచ్చి మనకి ఎల్లో కలర్ లో ఉంది. చేతిలో మనకి ఆయుధాలు ఇంకా సెట్ చేయలేదు. ఆయుధాలు ఉంటాయి, మన బాణం, ధనుసు అవన్నీ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ గణేశుని షెడ్ లో ఇవి చూసుకున్నాం కదా. మన నెక్స్ట్ షెడ్కి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లక్ష్మీ నారసింహ కళాకారులో ఉన్నాము. ఇక్కడ మనకి మినీ బాలాపూర్ గణేశుడిది.
ఇంకోటి మనం బాలాపూర్ గణేషుని చూస్తున్నాము. అంటే పర్ఫెక్ట్ బాలాపూర్ అని చెప్పలేము, కానీ అదే మోడల్ గణేశుడు ఇది. పెయింటింగ్స్ పైన స్టార్ట్ అయ్యాయి, ఇంకా గణేషుని దగ్గరికి అయితే రాలే పెయింటింగ్ ఇంకా. ఒక పక్క దేవతలు, ఇంకో పక్క రాక్షసులు మన పాల సముద్రాన్ని చిలుకుతున్నట్టు. ఆ పైన మన శివుడు వస్తారు. మనకి ప్లేస్ లేకపోవడం వల్ల అది మనం ఇందులో పెట్టలేదు. ఇంకా గణేషుని కంప్లీట్ అయ్యాక మన పైన శివుడు కూడా వస్తారు. ఇంకా వర్క్ మనకు పెండింగ్ వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. మనకు నెక్స్ట్ వీడియో పెండింగ్ వర్క్స్ తో మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం వినోద్ సింగ్ కళాకారులో ఉన్నాం. ఇక్కడ మనకి గణేశుడు వచ్చేసి బాలరాముని అవతారంలో ఉన్నారు. మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది. పంచ మనకి ఎల్లో కలర్ ఉంది. మనకి గణేశుడు ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ టోటల్లీ గణేశుడు మనకి అయోధ్యలో బాలరాముని అవతారంలో గణేశుడు చాలా లుకింగ్ బాగుంది. బ్లాక్ లో వాళ్ళు ఇంకా హైలైట్ కొడుతుంది గణేశుడు. ఈ గణేశుని ప్రైస్ వచ్చి మనకి 60,000 చెప్తున్నారు. మన అయోధ్య వచ్చిన ఇయర్ లో మనకి అయోధ్య గణపతిని మనకి ఇక్కడ వచ్చేసి మనకి సత్యనారాయణ స్వామి అవతారంలో కూర్చొని ఉన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నట్టు గణేశుడు ఉంది. గణేశుడు సత్యనారాయణ స్వామి అవతారంలో కూర్చొని ఉన్నారు. పక్కన వచ్చేసి మనకి హనుమంతుడు, కింద దంపతులు కూర్చొని వ్రతం చూస్తున్నట్టుంది. సైడ్ కి మన నారదుడు ఉన్నారు. కింద మనకి బ్రాహ్మణుల మన బ్రహ్మరూపంలో బ్రాహ్మణులు ఉన్నారు. ఫినిషింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాలి. ఒక 90% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా బ్యాలెన్స్ ఆభరణాలకు అక్కడక్కడ పెండింగ్ లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకు ఒక యూనిక్ మోడల్ కనిపించింది. మన హనుమంతుల వారి రూపంలో అయితే మన గణేశుడు ఉన్నాడు. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో ఉన్నారు. వెనుక మనం చూసుకోవచ్చు, అది రామ్ అనే నామంతో అది రొటేట్ అవుతుంది. మనకి చాలా యూనిక్ గా ఉంది. బాగుంది సార్ ఇది. చూడొచ్చు, రామనామం ఉంది మొత్తం. సో ఇక్కడ మనం గద చూసుకోవచ్చు, హనుమంతుల వారి గద. గణేశుడే ఉన్నారు, బట్ మనకి రాముని రూపంలో ఏంది, మన హనుమంతుని రూపంలో అయితే కనిపిస్తున్నారు. సో ఇది ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఉంది. అక్కడ మన బ్యాక్గ్రౌండ్ లో త్రిశూలాలు ఉన్నాయి. త్రిశూలాలు అది కూడా రొటేషన్ ఉంది, అది కూడా రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో గణేశుడు కావాలనుకుంటే మనం ఇక్కడ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కాల్ చేసి మనం గణేశుని బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం సుందర్ కళాకారికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ వర్క్స్ ఎంత వరకు అయినాయి అనేది మనం చూసుకుందాం. సో గణేశుడు అయితే మనం చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం జ్యువెలరీ అరేంజ్మెంట్ తోటి అయితే, కుందన్స్ తోటి అయితే మొత్తం మనకి సిల్వర్ జ్యువెలరీ తోటి అక్కడ మనం చూసుకోవచ్చు. భుజాల మీద కూడా అవి పెట్టారు. కిరీటం మొత్తం కుందన్స్ తోటి అయితే నిండిపోయింది. సో ఇక్కడ మొత్తం ఇక్కడ అన్న వాళ్ళు అయితే పంచ అరేంజ్మెంట్ కూడా చేశారు. ఇక్కడ మనం ధోతి చూసుకోవచ్చు, చీరతోటి కూడా ఇంత మంచిగా షాల్వా లుక్ అనేది ఇచ్చేసారు మనకి అన్న వాళ్ళైతే. ఇక్కడ మనకు మూషిక్ మహారాజ్ అయితే ఉన్నారు. సో ఫస్ట్ మనం వచ్చినప్పుడు పెయింటింగ్ అనేది ఉండే. సో ఇది ఇప్పుడు గణేశుడు మనకి మొత్తం బ్లూ కలర్ లో అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ మనకి కర్ణుని రూపంలో అనేది మనకు ఆ గణేశుడు వచ్చిండే కదా. సో ఇది ఆ గణేశుడు మనకి ఇక్కడ చూసుకుందాం. మొత్తం ప్యూర్ అంతే అన్నవాళ్ళు. అండ్ ఇక్కడ మనకి రియాలిటీ కోసం అనేది లాయన్ది హెయిర్ కూడా అనేది మనకి ఒరిజినల్ గా పెట్టారు. మొత్తం మంచి ఒక ఫినిషింగ్ అనేది ఇచ్చారు అన్నవాళ్ళు. ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనకి చేయించుకున్నారని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆ గణేశుడు ఇది. అండ్ ఈ గణేశుడు సమ్వాట్ సేమ్ ఉంది. సో అందరు ఇక్కడ డిస్కషన్ కి అయితే వచ్చేసారు గణేశునికి. ఇది కొంచెం మనకి యూనిక్. పైన మనకి కృష్ణుడు అయితే ఉన్నారు, చూసుకుందాం. పైన కృష్ణుడు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ గణేశుడు కూడా ప్రాపర్ గా రెడీ అయిపోయింది, ఎల్లో పంచతోటి. సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నారు గణేశుడు. సింహాసనం కూడా యూనిక్ స్టైల్లో ఉంది. అండ్ ఇది మన బడా గణేష్. బెంగళూరు వాళ్ళు అయితే బుక్ చేసుకున్నారు ఈ గణేశుడిని. సో మనకు అక్కడ పూరి జగన్నాథ్ వచ్చారు, కిరీటం పైన శివుడు కూడా ఉన్నారు.
దీని బుకింగ్ కోసం అయితే కొట్లాడుతారు అందరూ. సో అండ్ ఇక్కడ ఇది మన క్షీరసాగర మదనం థీమ్ తోటే ఇటు రాక్షసులు అటు దేవతలు అందరు కలిసి గుంజుతున్నట్టు. ఇక్కడ మనకి ఏనుగు, ఇక్కడ దుర్గం, కింద మనకి చూసుకోవచ్చు తాంబేలు, మన కూర్మ అవతారం. ఇది మొత్తం బ్యాక్ సైడ్ అంతా క్షీరసాగర మదనం థీమ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది గణేశుడు మొత్తం అరేంజ్మెంట్ అంతా. అండ్ ఇది ఇక్కడ మనకు పైన చూస్తున్నాం సరస్వతి దేవి అయితే ఉన్నారు. ఇక్కడ తబలా అయితే ఉన్నది గణేశునికి 2 sides. అండ్ పోయినసారి మనం తనలాన్యం కదా గణేశుని గుంజి. సో అదే ఈ గణేశుడు. ఈ గణేశుడు అనేది లుక్ ఇలా ఉంటది, ఇలా మన ముంబై స్టైల్లో ఉంటది కదా. ఇది మన ముంబై స్టైల్లో. ఇక్కడ లక్ష్మణుడు, ఇక్కడ సీత, ఇది రాముడు. ఇక్కడ మనకు కూడా రాముడు, సీత, ఇక్కడ లక్ష్మణుడు. ఈ థీమ్ అనేది ఇక్కడ ఉంటది మనకి. ఈ గణేశుని కోసం మేము చాలా తంటలు పడ్డాం అప్పుడు. సో సుందర్ కళాకారుల అప్డేట్ మాత్రం ఇది. ఈ గణేశుడు అయితే బుకింగ్ అయిపోయింది. ఒకవేళ ఇంకా వేరే మోడల్స్ కావాలనుకుంటే అన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా బుకింగ్స్ అవైలబుల్ ఉన్నాయంట. ఇంకా ఈ గణేశుడు మనకి ఇంకా బుక్ కాలేదు. ఈ గణేశుడు అయితే మనకి బెంగళూరుకి వెళ్ళిపోతుంది. చాలా మంది అయితే వచ్చి ఇక్కడ మనకి చూసుకుంటున్నారు. ఇక్కడ నడుస్తుంది, ఫైట్ నడుస్తుంది బుకింగ్ కి. ఇక్కడ బుకింగ్ అయితే ఫైట్ నడుస్తుంది అన్న వాళ్ళది. సో ఫ్రెండ్స్, మనకి సుందర్ కళాకారుది లొకేషన్ కావాలనుకుంటే ఇక్కడ మనకి క్యూఆర్ అనేది ప్రొవైడ్ చేశారు. క్యూఆర్ స్కాన్ చేయండి. క్యూఆర్ స్కాన్ చేశారంటే మీకు లొకేషన్ అనేది వచ్చేస్తుంది. సో క్యూఆర్ స్కాన్ చేశారంటే మీకు లొకేషన్ వచ్చేస్తుంది. సో ఫైనల్ గా ఇది వీడియో. సో ఇంకా చాలా గణేష్లు ఉన్నాయి దుల్పేటలో. గణేష్లు అన్నింటి కవర్ చేయలేకపోతున్నాం ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో ఇంకో నెక్స్ట్ వీడియోలో ఆ దుల్పేటలో ఉన్న మిగతా గణేష్లు అన్ని కవర్ చేసేసాం. సో లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అందరికి సబ్స్క్రైబ్ చేయమని మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి. వ్యూస్ వస్తున్నాయి తప్ప లైక్స్ వస్తలేవు. సో సపోర్ట్ చేయండి, ఓకేనా? సపోర్ట్ తోనే ఇంకా వీడియోస్ చాలా బాగా చేయగలం. సపోర్ట్ ఉంటేనే ఇంకా ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. మీకోసం అని చెప్పేసి చాలా తిరుగుతున్నాం, చాలా గణేష్లు కూడా చూపిస్తున్నాం. బుకింగ్స్ కూడా మీరు అడిగారు నన్ను రేట్స్ కనుక్కోమని, రేట్స్ కూడా కనుక్కుంటున్నాము. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాం మళ్ళీ. జై శ్రీరామ్. జై గణేష్.